అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 14వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. మూడో రోజు ఎప్పట్లా షాప్లో వాళ్ళందరూ పనిచేస్తూ ఉండగా ఉదయం 9 గంటలకే టీవీ ఆన్ చేసిన హరికృష్ణ గారితో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా న్యూస్ని చూస్తూ అలాగే షాక్గా టీవీని చూస్తూ పార్థ్ వైపు చూస్తూ ఉన్నారు. షాప్లో పిన్ డ్రాప్ సైలెన్స్. పార్థ్ కూడా టీవీని చూస్తూ ఉండగా అతని కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. టీవీలో ఒక 55 నుండి 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇండియాని శాసించే కెపాసిటీ ఉన్న ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రఘునందన్ కేలంపురి. నానా పార్థ్, నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, కానీ తాతయ్యకు చాలా సీరియస్గా ఉంది. నిన్నే కలవరిస్తున్నారు. తాతయ్య నిన్నటి వరకు కోమాలో ఉండి నిన్ననే కోమాలో నుండి బయటకొచ్చారు. వచ్చినప్పటి నుంచి నేను నా మనవడిని చూడాలి అని ఆవేదన పడుతున్నారు. డాక్టర్స్ కూడా తాతయ్య ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు అని అంటున్నారు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఆయన కోరిక తీర్చాలి అని, ఒకవేళ ఆయన ఆనందంగా ఉంటే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. నానమ్మ కూడా అస్సలు బాగోలేదు నాన్న, నువ్వు ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి రా. నేను నిన్ను సంవత్సరం మాకు కనపడకుండా నీ కాళ్ళ మీద నిన్ను బ్రతకమని చెప్పాను. ఇప్పటికీ ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అయిపోవడానికి వస్తోంది. కానీ ఈ 2 నెలలు కూడా నిన్ను దూరంగా ఉంచితే అంతలోపు తాతయ్య ఉంటారో ఉండరో కూడా తెలియదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఒక్కసారి నాకు ఫోన్ చేయి నాన్న. నేను నిమిషాలలో నీ ముందు వాల్తాను అని ఆయన మీడియాలో చెప్పడం గమనించిన పార్థ్ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. ఒకవైపు ఆయన మాట్లాడటం, మరొక వైపు పార్థ్ వాళ్ళ తాతగారు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న క్లిప్పింగ్స్, అలాగే సూట్లో హీరోలా ఉన్న పార్థ్ ఫోటో మార్చి రావడంతో అక్కడున్న ఎవరి గురించి ఆలోచించకుండా ముందుగా తండ్రికి ఫోన్ చేసి, నాన్న, నేను ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో పలానా చోటులో ఉన్నాను, మీరు త్వరగా రండి అని పార్థ్ చెప్పడంతో నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను నాన్న అని ఫోన్ పెట్టేశారు ఆయన. అలా తండ్రి ఫోన్ కట్ చేయగానే అక్కడే చైర్లో వాలిపోయాడు పార్థ్. తలదించుకొని కూర్చున్నాడు. అసలు తాతగారి గురించి తలుచుకుంటేనే పార్థ్కు భయంగా ఉంది. తాతగారితో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటుంటే పార్థ్కు కన్నీళ్ళు ఆగడం లేదు. అలా 2 నిమిషాల తర్వాత తలపైకి ఎత్తి చూసిన పార్థ్కి ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళు అక్కడే స్టాచ్యూలో నిలబడి తననే చూస్తూ ఉండడం కనపడింది. అందరూ కాదు, ఆన్య, దీప్తి, హరికృష్ణ గారు కాదు. వాళ్ళైతే అసలు ఈ నిజాన్ని నమ్మలేకుండా ఉన్నారు. ఎందుకంటే రాఘవేందర్ గారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యాపారవేత్త. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయో ఆయనకే తెలియదు. ప్రతి బిజినెస్లో ఆయన హస్తం ఉంది. వీటన్నిటితో పాటు ఆయన మెయిన్ వ్యాపారం వజ్రాల వ్యాపారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాల వ్యాపారులలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా ఒకప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తే. అలాంటి ఆయన కొడుకు పార్థ్ తెలియగానే అక్కడ అందరూ కూడా అలాగే ఫ్రీజ్ అయిపోయారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, అలా ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఎవరూ కదలటం లేదు. బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంది అన్ని ఛానల్స్లో. ఆ న్యూస్ని చూసిన సాయి కూడా ఆన్యకు, దీప్తికి కాల్ చేయగా అసలు ఆన్య, దీప్తిలు ఆ కాల్ని లిఫ్ట్ చేసే అంత పరిస్థితిలో కూడా లేరు. అలాగే అప్పటి వరకు పార్థ్కు ఫ్రెండ్స్గా ఉన్న కస్టమర్స్ కూడా ఒక్కొక్కరుగా రావటం, పార్థ్ గురించి హరికృష్ణ గారిని అడగటం, అలాగే అక్కడే పార్థ్ కనిపిస్తూ ఉండడంతో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించాలని చూడటం వలన అక్కడ అంతా కూడా క్రౌడ్ ఎక్కువ అయిపోగా హరికృష్ణ గారు వెళ్ళి ఆన్య, దీప్తితో మీరు ముందుగా పార్థ్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళండి, ఇక్కడ ఉంటే ఈ క్రౌడ్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పడంతో వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అంతలోనే మీడియా వాళ్లకు ఎవరో ఇన్ఫామ్ చేసినట్టుగా అక్కడికి మీడియా వాళ్ళు కూడా వచ్చి, వజ్రాల వ్యాపారి గారి కొడుకు మీ దగ్గర ఇన్ని రోజులు పనిచేశారంట కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అతను కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేసేవాడు? అతన్ని గురించి మీకు నిజంగా తెలియదా? ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎలాంటివాడు? అతను ఎందుకు ఇలా చేశాడో మీకెవరికైనా తెలుసా అని హరికృష్ణ గారిని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే, నాకేమీ తెలియదు, నాకు అతను ఒక ఉద్యోగం కావాలి అని వచ్చాడు, నేను అతనికి ఉద్యోగం ఇచ్చాను, అతను కస్టమర్స్తో చాలా బాగా ఉండేవాడు, ఏ పని చెప్పినా లేదు చెయ్యను అని అనకుండా చేసేవాడు, అంత మాత్రమే నాకు తెలుసు, అంతకు మించి నాకేం తెలియదు, దయచేసి నన్ను ఇలా ఏవేవో ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు ఆయన. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడు అని అడగగా నిజంగా నాకు ఆ విషయం ఏమీ తెలియదు. ఆ న్యూస్ రాగానే ఆ అబ్బాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దయచేసి మీరు
ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు అని అంటూ ఆయన మీడియా వాళ్ళను రిక్వెస్ట్ చేయడంతో పార్థ్ను వెతికే పనిలో పడిపోతూ అక్కడ ఉన్న కస్టమర్స్ దగ్గర పార్థ్ ఎలాంటి వాడు, అందరితో ఎలా బిహేవ్ చేసేవాడు అని ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోయారు మీడియా వాళ్ళు. ఆశ్రమానికి వెళ్తున్నంతసేపు ఆన్య, దీప్తి, పార్థ్ సైలెంట్గానే ఉన్నారు. ఆశ్రమానికి వీళ్ళు చేరుకోగానే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా న్యూస్ చూసాం పార్థ్, అసలు నువ్వు ఎవరు, నువ్వెందుకు మాతో ఇలా అబద్ధాలాడావు అని అందరూ కూడా అడుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన ప్రసన్న గారు ఎవరి పనుల్లోకి వాళ్ళని పంపించేసి పార్థ్ వైపే చూస్తూ, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది పార్థ్, నువ్వు వెళ్ళక తప్పదు. మీ తాతగారికి బాగోలేదని మీ నాన్నగారు చెప్తున్నారు కదా, ఆయన ఐసీయూలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు. మీ నాన్నగారి ఆయన మాటను తిరిగి తీసుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళటంలో తప్పు లేదు. మీ తాతయ్య గారి కోసమైనా సరే నువ్వు వెళ్ళాలి అని చెప్పగా ఆవిడ మాట్లాడుతున్న మాటలకు ఆన్య, దీప్తి ఇద్దరూ షాక్ అయిపోయారు. అప్పటికే మీడియా వాళ్ళకు తెలిసినట్టుగా మీడియా వాళ్ళు పార్థ్ను ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి రావడంతో పార్థ్ ముందు నువ్వు వెళ్ళి నా గదిలో ఉండు అంటూ ఆన్యను, దీప్తిని కలిసి పార్థ్తో తన గదిలోకి పంపించి ఆ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి ఇంకా ఇక్కడికి రాలేదు, ఒకవేళ వస్తే నేను తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను అని ఆవిడ చెప్పడంతో ఆవిడ నుండి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నించిన వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అబ్బాయి గురించి మాకు అసలే తెలియదు, మీకు తెలుసు అనుకుంటా ఈ ఆశ్రమంలో తక్కువ రెంట్కు గదులు దొరుకుతాయి అని, అలాగే ఆ అబ్బాయి నేను ఒక పేదవాడిని అని చెప్పి వస్తే గది ఇచ్చాము అంతే తప్ప మాకు ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్ గురించి ఏమీ తెలియదు అని ఆవిడ చెప్పగా, అతను వచ్చినప్పుడు మీరు అతని గురించి ఒక ఎంక్వైరీ చేసుంటారు కదా అని అడిగిన రిపోర్టర్తో అవును, ఆ అబ్బాయి అతని ప్రూఫ్స్ను సబ్మిట్ చేశాడు, అతని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ కూడా సబ్మిట్ చేశాడు కాబట్టి నాకు ఇక్కడ అనుమానం రాలేదని అన్నారు ప్రసన్న గారు. ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు, ఎలాంటి వాడని మరొకరు అడగటంతో ఆ అబ్బాయి చాలా మంచివాడు, అంతకు మించి మాకు ఇంకేం తెలియదు, దయచేసి నన్ను మీరు ఇలా ఇబ్బంది పెట్టకూడదు, ఆ అబ్బాయి వచ్చాక కంపల్సరీగా నేనే మీకు కాల్ చేసి రమ్మంటాను, అప్పుడు మీరే ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అని అనడంతో ఆ అబ్బాయి వెళ్ళాలి కదా ఇప్పుడు గుజరాత్, ఇప్పుడు మరి మీరు మమ్మల్ని పిలవగలరా అని అడగగా తప్పకుండా అతనికి అయితే చెప్తాను, ఇలా తన కోసం రిపోర్టర్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చారని, తర్వాత అతని ఇష్టం మీ ఇష్టం అని అంటూ వాళ్ళని పంపించేసి లోపలికి వచ్చారు ప్రసన్న గారు. ఆ తర్వాత గదిలోకి రాగానే ఆన్య, దీప్తి ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు. అసలు ఆన్యకైతే అగ్నిపర్వతాలే తనలో బద్దలవుతూ ఉన్నాయి. తనకు ఎలా దగ్గరయ్యాడు అని తలుచుకుంటుంటేనే కోపంగా ఉంది. తనెందుకు పార్థ్ మీద అంత కోపం వస్తుందో కూడా తనకే తెలియకుండానే ఉంది. ఎంత మోసం చేశాడు, పేదవాడిని అని, డబ్బులు లేనివాడిని అని, ఫ్యామిలీ ప్రాబ్లం అని ఎంతగా మోసం చేశాడని తలుచుకోగా దీప్తి మాత్రం అంత ఆస్తి ఉండి కూడా, అన్ని వేల కోట్ల ఆస్తి ఉండి కూడా ఎందుకు తను ఇక్కడ ఒక వెయిటర్గా పనిచేశాడు, ఇంకొకరు తిన్న ప్లేట్లను కూడా ఎత్తడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సాయి వాళ్ళిద్దరిని చూసి అక్కడే కూర్చొని ఉన్న పార్థ్ వైపే చూస్తూ వాట్ ఈస్ దిస్ పార్థ్, వాట్ ఈస్ హ్యాపెన్, ఆయన మీ నాన్నగారా అని అడగ్గా సాయి వైపు చూసి అవును సాయి అని అన్నాడు పార్థ్. ఏంటి పార్థ్ ఇది, ఇదంతా చేయడానికి కారణం ఏంటి, ఆయన మీ నాన్నగారైతే నువ్వు ఇక్కడ వెయిటర్గా పనిచేస్తున్నావు, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని సాయి అనటంతో ఇప్పుడు నేనేం చెప్పే పరిస్థితుల్లో లేని సాయి, ముందుగా నేను మా తాతగారిని కలవాలి, ఆయన్ని కలిసి వచ్చి నేనంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అన్నాడు పార్థ్. దీప్తి వైపు అప్పుడు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయచేసి నేను మిమ్మల్ని మోసం చేశానని మాత్రం అనుకోకండి, ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడిన తర్వాత మీకేం చేయాలనిపిస్తే అలా చేయండి, బట్ అప్పటి వరకు మాత్రం నన్ను మోసగాడిగా మీ మనసుల్లో ముద్ర వేసుకోకండి, అది నేను భరించలేను అంటూ ఆన్య వైపు చూసి నేను నిన్ను మోసం చేయలేదు, చేయలేను కూడా, ఎప్పటికీ మోసం చేయలేను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న పార్థ్ వైపే ఆ ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూడగా అక్కడికి వచ్చిన ప్రసన్న గారిని చూస్తూ ఏంటమ్మా పార్థ్ గురించి నీకు ముందే తెలుసా అని అడిగింది దీప్తి. అవునమ్మా తెలుసు, పార్థ్ వచ్చిన రోజే నాకు తన గురించి అన్ని విషయాలు కూడా చెప్పాడు అని ఆవిడ చెప్పడంతో మరి మీరు మాకెందుకు చెప్పలేదమ్మా, ఎందుకు మీరిద్దరూ కలిసి అందరినీ ఇలా మోసం చేశారు అని అడిగింది దీప్తి కాస్త నొచ్చుకుంటున్నట్లుగా. ఎవరిని మోసం చేయలేదు దీప్తి, అతనికి పరిస్థితులు అలా వచ్చాయి అంతే, అతను మిమ్మల్ని మోసం చేయాలని ఏ రోజు కూడా అనుకోలేదు, చెప్పాలంటే అతనికి మోసం చేయవలసిన అవసరం కూడా ఏమీ లేదు, అతను మన నుండి ఏది కూడా ఆశించలేదు, మనం చేసిన చిన్న సహాయానికి అతను మనకి ఎంతో చేయబోతున్నాడు అని ఆవిడ అనడంతో కనీసం మీరైనా మాకు
చెప్పాల్సింది కదమ్మా! మీకు నిజం తెలిసినప్పుడు అని అడిగింది. చెప్పలేని పరిస్థితని చెప్పాను కదా దీప్తి. ఎవరికీ చెప్పనివని నేను తన దగ్గర మాట తీసుకున్నాను. ఆ మాట మీద నిలబడాలి కదా అని ఆవిడ అనటంతో, అసలు ఇంతకీ పార్ద్ అలా ఎందుకు చేశాడమ్మా అని అడగ్గా, అది నేను చెప్పే కంటే తను చెప్పేదే మేలు. కంగారు పడకండి. అతను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా మీ ఇద్దరికీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకుంటాడు. మీరిద్దరూ అంటే అతనికి అంతులేని అభిమానం. కానీ అతనికి కాస్త సమయం ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రసన్నగారు. ఆవిడ వెళ్ళగానే ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. చూడండి, మీరిప్పుడు పార్ద్ పైన ఎలాంటి ఒపీనియన్ని పెట్టుకోకండి. అతని పైన ద్వేషాన్ని పెంచుకోకండి. ముందుగా పార్ద్ చెప్పేది మనం విందాం. అంత మంచివాడు ఇలా చేశాడు అంటే అతనికి కూడా ఏదో రీజన్ ఉంటుంది కదా! ఆంటీ కూడా చెప్తున్నారు కదా! ఆవిడ చెప్పే మాటల్ని బట్టే అతను ఇలా చేయడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందని అర్థమవుతోంది. ఓకేనా అని చెప్పాడు సాయి. ఆన్య పార్ద్ గురించి అపార్థం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ మాటలు విని ఆన్య కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆన్య వైపే చూస్తూ ఇది మొన్నటి నుంచే పార్ద్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలాంటి సందర్భంలో పార్ద్ గురించి ఇలా తెలిసింది. ఇప్పుడు ఇది ఏం ఆలోచిస్తుందో, ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అని నాకు చాలా భయంగా ఉంది సాయి. ముందే సమద్ విషయంలో ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్ద్ విషయంలో ఇలా జరుగుతోంది. ఏంటో అసలు పాపం దానికి ఇలా ఎందుకు జరుగుతుందో అని దీప్తి అనటంతో, డోంట్ వరీ దీపు. ఆన్య, పార్ద్ ఇద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. యాక్చువల్లీ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ ఆన్య. కానీ ఇప్పుడు పార్ద్ గురించి తెలిసాక నాకు కాస్త భయంగా ఉంది. అతని తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అని. ఒకవేళ పార్ద్ ఆన్యను నిజంగానే ప్రేమించినట్లయితే అది వేరే విషయం అనుకో. అతను ఇలాంటి వాడో మనకు తెలుసు కానీ అతని కుటుంబం గురించి ఏమీ తెలియదు కదా! అయినా చూద్దాం ఏం జరుగుతుందో. పరిస్థితులు అన్నీ మన చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది కాబట్టి ఆ సమయం వచ్చేసరికి మనం ఎదురు చూడక తప్పదు. ఎంత పురచించుకొని ఆలోచించినా మనం ఏం చేయలేం కాబట్టి సమయానికి వదిలేయడమే మేలు అని అన్నాడు సాయి. ఏంటో అంతా విచిత్రంగా ఉంది. స్మూత్గా సాగుతున్న లైఫ్లో ఒక పెద్ద గందరగోళం జరిగినట్టుగా అనిపిస్తోంది నాకైతే అని దీప్తి అనగానే, నువ్వు నీ గురించి తర్వాత ఆలోచించుకో. కానీ ముందు ఆన్య దగ్గరికి వెళ్ళు. తను పార్ద్ దగ్గరికి వెళ్లకుండా ఏం మాట్లాడకుండా ఉండేలా చూడు. తను ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి పార్ద్ని ఏమైనా అంటే అతను చాలా ఫీల్ అవుతాడు. అతను ఇలా ఎందుకు చేశాడో మనకి ఎవరికీ తెలియదు కదా అని సాయి అనటంతో, అమ్మో నిజంగా నువ్వన్నది కరెక్టే. ఈ పిచ్చిది ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి ఏదేదో మాట్లాడేస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేశానా అని అదే బాధపడుతుందని దీప్తి. అవును, ముందు వెనుక చూడకుండా వెళ్ళి మాట్లాడుతుంది అని నువ్వు చెప్తున్నావు కదా. ఇలా నువ్వు చెప్తుంటే దెయ్యాలు భేదాలు వలిచినట్టుగా ఉందని సాయి అనగానే, ఇప్పుడు కాసేపు అయ్యాక పార్ద్ వెళ్ళిపోతాడు కదా. పార్ద్ వెళ్ళిపోయాక నువ్వు నాకు ఎన్ని కౌంటర్లు ఇచ్చుకుంటావో అన్ని కౌంటర్స్ కూడా ఇచ్చుకో. నేనేమనను, సరేనా? అయినా అమెరికాలో చదువుకొని వచ్చిన వాడికి ఇక్కడే సామెతలు భలే వస్తున్నాయి అని అంది దీప్తి. నీ మొహమే, నేను అమెరికాకు వెళ్ళింది 2 సంవత్సరాలు మాత్రమే. అంతకు ముందు ఇక్కడే ఉన్నాను కదా అని అనుకుంటూ దీప్తిని ఆని దగ్గరికి పంపిస్తూ, నేను ఒకసారి షాప్కి వెళ్తాను. రిపోర్టర్స్ అందరూ షాప్కి వస్తున్నారట. నాన్నకు డీల్ చేయడం కష్టమవుతుంది. నేను వెళ్ళి షాప్లో ఉంటాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని సాయి అనడంతో, ఒక్క నిమిషం అని, పార్ద్ వెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఆన్యని మేనేజ్ చేయడం నా వల్ల కాకపోతే నువ్వు మేనేజ్ చేయొచ్చని దీప్తి అనడంతో, సరే అని తండ్రికి ఫోన్ చేసి, పార్ద్ వాళ్ళ నాన్నగారు వస్తున్నారంట. ఆయన వచ్చి వెళ్ళాక నేను వస్తాను షాప్కి అని అనటంతో అలాగే అన్నారు. అలా దీప్తి ఆన్య ఉన్న గదిలోకి వెళ్ళింది. సాయి దీప్తి ఆలోచనలకు విరుద్ధంగా ఆన్య మాత్రం సైలెంట్గా తన ఫోన్ చూసుకుంటూ కనబడటంతో, ఏంటి అలా సైలెంట్ అయిపోయావు? కొంపదీసి బ్రెయిన్లో చిప్ కానీ దొబ్బిందా ఏంటి పార్ద్ గురించి తెలియగానే అని అడిగింది. దేనికి? ఇప్పుడు నేను ఏమైనా డాష్ చేయాలా ఏంటి అని అడిగింది ఆన్య. అలా కాదు, పార్ద్ గురించి అంత పెద్ద న్యూస్ తెలిసింది కదా, అయినా ఇలా ఎలా సైలెంట్గా ఉన్నావు ఎందుకని అడుగుతున్నాను అని అనటంతో, అవును అయితే ఏం చేయమంటావు ఇప్పుడు అని అడిగింది ఆన్య. ఇంకా ఆన్య తిక్కలో ఉందని తెలిసిన దీప్తి సైలెంట్ అయిపోయి పార్ద్ కేలంపురి అని గూగుల్లో కొట్టింది. అంతే, పార్ద్ గురించి పేజీలకు పేజీలు న్యూస్ వచ్చింది. అతని బయోడేటా మొత్తం రాగా వికీపీడియా ఓపెన్ చేసి చదవడంతో అతని పూర్తి పేరు పార్ద్ పవన్ కేలంపురి అని, అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడలిస్ట్ అని, అతి చిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పొందిన పీహెచ్డీ గ్రాడ్యుయేట్గా రికార్డు ఉందని, అతని తండ్రి గురించి తాత గురించి అలాగే అతని ఆస్తి విలువ సుమారు 6,500 కోట్లు అని రాసి ఉండడంతో అది చదువుతున్న దీప్తి అయితే
ఫోన్ పక్కన పడేస్తూ తల పట్టుకుని కూర్చోగా, ఏమైందే? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అడగ్గా, ఏమోనే బాబు తలంతా తిరుగుతున్నట్లుగా అనిపిస్తోందని దీప్తి చెప్పడంతో సడన్గా ఏమైందని ఆశ్చర్యంగా ఆన్య అడగ్గా, పాత్ పీహెచ్డీ హోల్డర్ అంటనే. అందుకే అంత పర్ఫెక్ట్గా ఆ రోజు కంప్యూటర్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు కదా. పాత్ ఆస్తి విలువ 6,500 కోట్లు అంటనే బాబు. నెల తిరిగేలోపు మన దగ్గర 6,500 కూడా సేవ్ చేసి ఉండవు కదా బ్యాంకులో అని ఆశ్చర్యంగా అంది దీప్తి. అతని గురించి నీకెందుకే ఇప్పుడు? అవసరమా అని అంది ఆన్య. అలా కాదే, ఎంతైనా మన స్నేహితుడు కదా అని దీప్తి అనడంతో స్నేహితుడు అంటూ నవ్వి, స్నేహానికి సరైన నిర్వచనం ఇతనే చెప్తున్నాడు. మనల్ని ఎంత మోసం చేశాడో, అయినా అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళ దగ్గరికే చేరతారు. సో అతను అలాగే వెళ్ళిపోతున్నాడు. రేపటి నుండి మళ్ళీ మనం మన జాబ్లో బిజీ అయిపోవాలి. మన ఎగ్జామ్స్కు మనం చదువుకోవాలి. కాబట్టి అతని గురించి ఎంత ఆలోచించుకుంటే అంత మనకే మంచిది అని అంది ఆన్వి ఫోన్లోకి చూస్తూ. ఎందుకంటే అంతకుముందే ఆన్య పార్త్ గురించి గూగుల్లో సెర్చ్ చేసింది కాబట్టి. అవునే, నాకు ఒక డౌటు. పార్త్ గురించి గూగుల్లో ఇంత రాసింది కదా, మరి అతన్ని ఎవరూ గుర్తుపట్టలేరంటావా? మనం కూడా గుర్తుపట్టలేదు అని అడగ్గా, వాళ్ళు గుజరాత్లో ఫేమస్ కదా, అందుకే ఇక్కడ పెద్దగా గుర్తుపట్టి ఉండరు. అంతేకాకుండా అతను ఇంకా వాళ్ళ నాన్న బిజినెస్ను టేక్ ఓవర్ చేయలేదనుకుంటా. అందుకే పెద్దగా గుర్తుపట్టి ఉండకపోవచ్చు. గూగుల్ ఓపెన్ చేస్తే తప్ప చూడు మనకు కూడా తెలియలేదు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయింది అని అంది ఆన్య. మరి అసలు పార్త్ ఇలా ఎందుకు చేసినట్టు? దాని వెనకాల కారణం ఏమైంది ఉంటుంది అని ఏదో ఆలోచిస్తూ ఉన్న దీప్తితో, నన్ను మోసం చేసి మన దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం కొట్టేసి అతని బిజినెస్ను ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకున్నాడేమో. జాగ్రత్త, మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అతనికి చెప్పలేదు కదా అని అంది ఆన్య. ఆన్య అలా అనటంతో దీనికి ఎక్కడో బాగా కాలినట్టుంది అని గునుక్కుని ఇంకా డీప్గా పార్త్ చదువుతుంటే అతని రిలేషన్షిప్స్ కూడా చూడగా అతనికి మేనమామ కూతురు వరుస ఉందని, ఆ అమ్మాయికి పార్త్కి ఫ్యూచర్లో పెళ్లి జరగబోతోందని అందులో రాయటంతో అది చదివిన దీప్తి, చిచ్చి, ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఎలా రాస్తారు అని అంది దీప్తి. ఏంటి, అతని పెళ్లి న్యూస్ చదివావు అంతేనా అని ఒక సర్కాస్టిక్గా అడిగింది ఆన్య. అంటే నువ్వు ఇంతకుముందే చదివావన్నమాట అని అంది దీప్తి. దానికి ఆన్య సైలెంట్ అయిపోవడంతో ఇంకా దీప్తి కూడా సైలెంట్ అయిపోయింది. ఇలా వీళ్ళు ఇక్కడ ఫోన్ చూస్తుంటే ఒక హెలికాప్టర్ వస్తున్న శబ్దం రాగా పార్త్ వెళ్ళడానికి హెలికాప్టర్ వచ్చినట్టుంది అని అంది దీప్తి. వెళ్ళనివ్వు, మనకేంటి, అతని ప్లేస్కు అతను వెళ్ళిపోతున్నాడు అంతే కదా అని ఆన్య అనగానే, ఒసేయ్ ప్లీజ్, నువ్వు ఇలా రోబోలా మారిపోకు కానీ ముందు వెళ్ళి చూద్దాం పదా అంటూ నేను రాను అని ఆన్య చెప్తున్నా కూడా వినకుండా ఆన్యను బయటికి లాక్కొని వెళ్ళింది దీప్తి. వీళ్ళతో పాటు సాయి, ప్రసన్న గారు, పార్త్, సాయి అందరూ బయటికి వచ్చారు. కథ కొనసాగుతుంది. మరి పార్త్ కోటీశ్వరుడు తెలుసుకుని ఆన్య కోపంతో రగిలిపోతుంది కదా. మరి పార్త్ ఎందుకు ఇలా అబద్ధం చెప్పాడో వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.